నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే ఆయన అభిమానుల గురించి ఒకసారి మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు, ఆయనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం. అయితే కేవలం ఆయన నటనకే కాదు, ఒకవైపు చూసుకుంటే ఆయన చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే రక్తదానం కావచ్చు, నేత్రదానం, ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయనకి ఆ విధంగా కూడా ఆ కార్యక్రమాలు చేసే విధానానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటుంటారు. అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇక్కడ కేవలం ఆయన నటనని అభిమానిస్తూ ఆయన సినిమాలు చూడటమే కాదు, ఇటువైపు ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళు కూడా చేదోడు వాదోడుగా, అంటే ఆయన చెప్పినట్టుగా కరెక్ట్గా దాన్ని ఫాలో చేస్తూ ప్రజలకి సహాయం అందిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక వీరాభిమాని ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? చెప్పండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు అసలు చిరంజీవి గారికి అభిమాని ఎలా అయ్యారు, అవన్నీ క్లియర్గా చెప్పండి. నా పేరు ఉలిశెట్టి లక్ష్మణరావుని, అరవపాలెం, రాజోలు మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. నేను చిరంజీవి యువతలో అఖిల భారత చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తాను. ఓకే. సో చిరంజీవి గారికి అభిమాని అన్నారు, ఎప్పటి నుంచి అభిమాని మీరు? అంటే ఎలా అసలు అభిమాని ఎలా అయ్యారు? నటన చూసా, సినిమాలు చూసా, ఏంటి? యాక్చువల్గా ఖైదీ సినిమా 1983లో రిలీజ్ అయింది మేడం. మా ఊర్లో ముక్కోటి ఏకాదశి జరుగుతూ ఉంటుంది మా గ్రామంలో. ఫస్ట్ వీధి సినిమా కింద ఖైదీ వేసారు. ఫస్ట్ వీధి సినిమాకి ఖైదీ ఫస్ట్ సినిమా చూడడం జరిగింది. మీరు ఫస్ట్ సినిమా ఖైదీ. ఓకే. అప్పుడు అభిమానిగా మారిన తర్వాత థియేటర్ రిలీజ్లో ఫస్ట్ 1986 జనవరి 31 కొండవీటి రాజా సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా కొండవీటి రాజా అండి. అప్పటి నుంచి ఇంకా ప్రతి సినిమా థియేటర్లో చూడటం, చిరంజీవి గారి అభిమానిగా మారటం జరిగిపోయింది. అలా జరిగిపోయింది. సో అంటే ఫస్ట్ ఆయన నటనకి అభిమానం అనమాట మీరు. సో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తే మీకు బాగా నచ్చుతుంది? అంటే నటన అంటే ఆయన రకరకాల ఏవైనా చేయగలుగుతారు, మెగాస్టార్ కాబట్టి. సో ఆయన ఏ యాంగిల్ నచ్చుతుంది మీకు? కామెడీయా, యాక్షనా, లేకపోతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తుంటారు, డాన్స్ సూపర్ గా చేస్తారు, మరి ఇన్ని ఉన్నాయి కదా. చిరంజీవి గారిలో నచ్చింది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డాన్స్, తర్వాత డైలాగ్స్, డెఫినెట్లీ తర్వాత ఫైట్స్. ఈ మూడు చిరంజీవి గారి కోణంలో బాగా నచ్చింది. మీకు నచ్చింది, అభిమానిగా మీరు చాలా ఇష్టపడతారు, అభిమానిగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మాకు 79లో చిరంజీవి గారి సినిమా రంగంలోకి ప్రవేశిస్తే 80లో మా ఊర్లో ఫస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ మా గ్రామస్తులు పెట్టడం జరిగింది. అప్పుడు సుప్రీం హీరో, డైనమిక్ హీరో అని ఉండేదండి మెగాస్టార్ ముందు. అప్పుడు 1983 నుంచి చిరంజీవి సంఘం ఉండేదండి మాకు మా గ్రామంలో. అప్పుడు కొండవీటి రాజా సినిమాని తీసేసి కృష్ణ గారి సినిమా సింహాసనం సినిమా వేయడం జరిగింది. రన్నింగ్ లో ఉన్న సినిమా తీసేసి అప్పుడు మా గ్రామస్తులు కొంతమంది, పక్క గ్రామాల్లో కొంతమంది కలిసి మద్రాసు వెళ్ళి అరవింద్ గారితో మాట్లాడి మళ్ళీ అదే ప్రింట్ ని కొండవీటి రాజుని తీసుకొచ్చి మాకు తాటిపాక సెంటర్ లో మళ్ళీ రన్నింగ్ తో 100 రోజులు, 6 రోజుల్లో 100 రోజులు ఆడటం జరిగింది. మా నియోజకవర్గం అంతా కూడా ఎక్కువగా వీరాభిమానులు, చిరంజీవి వీరాభిమానులు ఎక్కువ ఉంటారు కోనసీమలో. అవునండి, తెలుసు. కోనసీమలో. ఓకే. సో సూపర్ అండి. సో అంటే చిరంజీవి గారు నటనతో పాటు అఫ్ కోర్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు రక్తదానం, నేత్రదానం, ఇలా అంటే ప్రజలకి ఏ రకంగా సాయం చేయాలి అనిపిస్తే ఏదో ఒక రకంగా ఆ రూపంలో ఆయన సహాయం చేస్తూ ఉంటారు కదా. సో ఆయనకి ఆయన సంబంధించిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, బ్లడ్ బ్యాంక్ సంబంధించింది కావచ్చు, మరి మీరు ఎలా చేస్తూ ఉంటారు, వాటిని ఎలా ఫాలో చేస్తూ ఉంటారు? ఇప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ 98 అక్టోబర్ 2 మన పంజాగుట్ట ఇందిరానగర్లో బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. స్వామినాయుడు గారు ఆధ్వర్యంలో నేను ఒక సేవకుడిగా కొన్నాళ్ళు బ్లడ్ బ్యాంకులో కూడా చేయడం జరిగింది స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో. అదే సంవత్సరం మేము అంతర్వేదిలో చిరంజీవి అన్నదాన సత్రం స్టార్ట్ చేసాం. అది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణోత్సవాలు జరుగుతాయండి. అక్కడ ఒక 60 నుంచి 70 అన్నదాన సత్రాలు ఉంటాయి. సత్రాలు ఉంటాయి. అక్కడ ఎప్పుడు కూడా ఏ కులం సత్రం ఆ కులానికే పెట్టేవారు. ఒక 30 సంవత్సరాల బ్యాక్ ఏ కులం ఉంటే ఆ కులానికే పెట్టేవారు. ఆ కులస్తులే ఆ సత్రంలోకి వెళ్ళేవారు. అప్పుడు మేమేం చేసామంటే చిరంజీవి అభిమానులుగా స్వామినాయుడు గారు సలహా మేరకు 98లో చిరంజీవి అన్నదాన సత్రం స్టార్ట్ చేసి ఒక ఆయన పోతుల లక్ష్మీనారాయణ అని ఆయన స్థలం తీసుకుని ఆయన స్థలంలో అన్నదాన సత్రం స్టార్ట్ చేసాం. ఆయన స్థలంలో కొన్నాళ్ళు కొనసాగా నేను నాగారని ఒక ఫ్లాట్ ఉండేదండి హైదరాబాద్, దాన్ని సేల్ చేసి అక్కడ ఒక 600 గజాలు సైటు కొని ఒక బిల్డింగ్ నిర్మించి సుమారుగా 28 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి పేరు మీద అంతర్వేదిలో 6 రోజులు అన్నదానం చేస్తాం. సుమారుగా 12,000 నుంచి 15,000 మందికి అన్నదానం చేస్తాం. ఇవాళ రాష్ట్రంలో ఒక టెంపుల్ దగ్గర
ఒక యూరో పేరు మీద అన్నదాన సత్రం ఉందంటే అది మా మెగాస్టార్ చిరంజీవి గారిది. ఓ సూపర్ చిరంజీవి గారిది. అలాగే 2014 గోదావరి పుష్కరాలు వచ్చినాయి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర బాగా గోదావరి పుష్కరాలు ఫేమస్. ఆ టెంపుల్ దగ్గర కూడా మేము చిరంజీవి గారి పేరు మీద పుష్కరాలకు కూడా అన్నదానం చేయడం జరిగింది 2014లో. మాకు చిరంజీవి అంటే వీరాభిమానం. ఆయన దేవుడితో సమానం, దేవుడితో సమానంగా కొలుస్తాం. ఓకే, అంటే అంటే మీరు అన్నదానాలు చేస్తూ ఉంటారన్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అది? సుమారుగా 28 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 6 రోజులు చిరంజీవి గారి పేరు మీద ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి వీటికి నిధులు కావచ్చు, దానికి కావాల్సిన సామాగ్రి అవన్నీ ఎలా? మా నియోజకవర్గంలో కొంతమంది నాతోటి అభిమానులు కొంతమంది సహకారం చేస్తారు. మిగతా అమౌంట్ నేను వేసుకుని నేను ఆ కార్యక్రమం నెరవేరుస్తాను. ఓకే అండి, ఓకే. అంటే మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాలు కాకుండా అసలు మీ జీవితంలో మీరు ఏం చేస్తుంటారు? అంటే మీ ఏదైనా జాబ్ కావచ్చు? మా ఊరు వ్యవసాయ అగ్రికల్చర్. రీసెంట్గా కాంట్రాక్టులు చేస్తున్నాను. మాకు కాంట్రాక్టులు చేస్తూ నేను 2007లో హైదరాబాద్ వచ్చేయడం జరిగిందండి. 2007 నుంచి 19 వరకు ఇక్కడ ఉన్నాను. అయినా 2007 నుంచి 19 వరకు అన్నదాన సత్రం ఆపలేదు. ఇక్కడి నుంచి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వెళ్ళి ఆ సత్రాన్ని కంటిన్యూ చేయడం జరిగిందండి. ఏ సంవత్సరం కూడా మానలేదు. 2019 జనసేన ఎలక్షన్ కోసం నేను హైదరాబాదు నుంచి వెళ్ళిపోయాను. తర్వాత 2020 కరోనా వచ్చి 19 కరోనా వచ్చింది. ఇంకా అక్కడ ఉండిపోయి జనసేనకి పార్టీ కష్టపడుతున్నాను. 2019 కరోనా వచ్చినా కూడా అన్నదానం ఆపలేదు. 2020లో కూడా కరోనా వచ్చింది, అప్పుడు కూడా ఆపలేదు. 2025వ సంవత్సరం అంతర్వేది జరిగేప్పుడు సరిగ్గా అన్నదానం టైంలో మా బ్రదర్ చనిపోతే అక్కడ ఉన్న అభిమాని చేత ఆ కార్యక్రమాన్ని ఆపకుండా ఆ సంవత్సరం గ్యాప్ లేకుండా చేయించడం కూడా జరిగింది. సుమారుగా 28 సంవత్సరాలు ఏ సంవత్సరం ఆపలేదు. ఓ సూపర్ అండి. సో ప్రజలకి ఈ రకంగా అన్నదానం, ప్రాణదానం ఇలాంటివన్నీ ఖచ్చితంగా చాలా అవసరమైనవి. ఇంకా వాటికన్నా ముఖ్యమైన దానాలు ఏమి ఉండవు కాబట్టి సో డెఫినెట్లీ చాలా మంచి పని చేస్తున్నారు. అయితే మీరు చిరంజీవి గారి అభిమాని కదా అప్పటి నుంచి. సో చిరంజీవి గారికి కార్యక్రమాలు, మీరు చేసే కార్యక్రమాల గురించి కావచ్చు అన్ని క్లియర్గా తెలుసా? ఆయన అసలు కలిసారు ఎప్పుడైనా? అంటే నేను ఇంచుమించు సుమారుగా 20 సంవత్సరాలు కలిసానండి. 20 సార్లు కలసడం జరిగింది. 25 సార్లు కలవడం జరిగింది. ఫస్ట్ మాకు 93లో నాయుడు గారు పరిచయం అయ్యారు మా బ్రదర్కి. అతను ఫస్ట్ ఈసీఎల్ ఏఎస్రావు నగర్లో ఉండేవాడండి, ఎల్ఐసి ఏలో ఉండేవాడు. ఆయన ద్వారా అందరికి అభిమానులు లెటర్లు రాసేవాడు. ఆ లెటర్ల ద్వారా మా బ్రదర్ పరిచయం ఉంది. ఫస్ట్ హైదరాబాద్ వచ్చి మా బ్రదరు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన మా బ్రదర్ కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తర్వాత ఆయన ద్వారా నేను నాయుడు గారికి పరిచయం అయ్యాను. అప్పటి నుంచి 93 నుంచి నాయుడు గారితో సేవా కార్యక్రమాలు తిరగడం చేయటం, ఆయన ద్వారాగానే బ్లడ్ బ్యాంకు. అలాగే 97లో నాయుడు గారు 97లో హరిహర కళ్యాణ భవనంలో ఫస్ట్ రక్తదానం చేయడం జరిగింది. క్యాంప్ జరిగింది. దాంట్లో 2000 మంది అభిమానులు. చిరంజీవి గారు కూడా రక్తదానం ఇవ్వడం జరిగింది అక్కడ సికింద్రాబాద్లో హరిహర కళ్యాణ భవన్లో. అప్పటి నుంచి మేము నాయుడు గారు వెంట నడుస్తున్నాం. అలాగే 86 మాకు వరద వచ్చింది. అప్పుడు చిరంజీవి గారు కూడా డొనేషన్ ఇవ్వడం జరిగింది గ్రామాలకి. మేము కూడా అందరూ పులిహోర ప్యాకెట్లు 86 వరద పంచిపెట్టాం. అలాగే 96లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో అమలాపురం, నిమ్మకాయ, కొత్తపల్లి, ఉప్పలగుప్తం, గాడవెల్లి ఆ ఏరియాలో రగ్గులు, దుప్పట్లు, బట్టలు అన్నీ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. అప్పుడు కూడా చిరంజీవి గారిని నాయుడు గారి ద్వారా కలిసాం. అలాగే 2001 గుజరాత్ భూకంప బాధితులు భూకంపం వచ్చినప్పుడు చిరంజీవి గారి ట్రస్ట్ ద్వారా స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో, బన్నీ ఆధ్వర్యంలో ఇద్దరు ద్వారా మేము గుజరాత్ వెళ్ళి 20 రోజులు కచ్ డిస్టిక్ భుజపట్నంలో పాల్గొని 20 రోజులు సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. తర్వాత వచ్చి చిరంజీవి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే 2003 నా మ్యారేజ్ జరిగిందండి మేడం. 2003లో మా ఫ్యామిలీలో అందరూ వస్తే చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆయన చేతితో అత్యంతలు కూడా పెళ్లికి వచ్చారా? తర్వాత మేము వచ్చి ఇంటికాడ కలిసి ఆయన చేత అత్యంతలు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే మేము ఏంటంటే చిరంజీవి దేవుడిగా కొలుస్తాం. తెలుస్తుంది. చిరంజీవికి పూజారిగా స్వామినాయుడు గారు వ్యవహరిస్తున్నారు. కేవలం 5-6 రాష్ట్రాల్లో అభిమానులు ఒక తాటి మీద నడిపిస్తున్నది ఒక రమణ స్వామినాయుడు గారు. చిరంజీవి దేవుడు అయితే పూజారిగా వ్యవహరిస్తున్నది స్వామినాయుడు గారు. అడుగు జాడల్లో మేము ఇలాగా నడుస్తున్నారు. చాలా బాగా చెప్పారండి ఎక్స్ప్లెనేషన్. సో అదే అంటే మీరు అన్నదానం అన్నారు, అన్నదానంతో పాటు రక్తదానము, నేత్రదానం ఇలాంటి వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తారు. రక్తదానం 98 బ్లడ్ బ్యాంక్ ఎట్ట ముందు నుంచి కూడా చేసాం. 98లో బ్లడ్ బ్యాంక్ పెట్టారు. 98 తర్వాత మేము మా ఏరియాలో రాజుల నియోజకవర్గంలో 60 గ్రామాలు ఉన్నాయండి. మా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో ఎక్కువగా రక్తదానం కార్యక్రమాలు జరుగుతాయి. మా నియోజకవర్గంలో తాలూకు అధ్యక్షుడిని గుండబత్తుల నారాయణ స్వామి తాతాజీ, నామన్ నాగభూషణం, రాయమురళి, కోలబావి, కందాల చంటి, తులాది,
పైడిపత్ర రాజా అని చెప్పి మేమందరం కలిపి క్యాంపులు ఎక్కువ నిర్వహిస్తాం. ఒక ఇంచుమించు 20 క్యాంపులు దాటి నిర్వహించడం జరిగింది. మా గ్రామంలో, చిన్న గ్రామంలో కూడా చిరంజీవి గారి పేరు మీద, జనసేన పార్టీ మీద మా గ్రామంలో కూడా 5-6 క్యాంపులు నిర్వహించాం. జనసేన పార్టీ తరఫున కూడా ఈ రీసెంట్గా 4 క్యాంపులు చేయడం జరిగింది. జనసేన పార్టీ అంటున్నారు, జనసేనలో జాయిన్ అయ్యారా మీరు? మేము 2014 నుంచి కూడా జనసేన ఉన్నాం. ఫస్ట్ పిఆర్పి నుంచి చిరంజీవి గారి అడిజాల నుంచి మేము కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత మెగా ఫ్యామిలీగా మేము జనసేన పార్టీలోకి వచ్చాం. 2014 నుంచి కొనసాగుతున్నాం. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు చేసేప్పుడు రాజుల నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 1800 సభ్యత్వాలు చేస్తే మా గ్రామం నుంచి నేను 180 చేశానండి. రెండో సంవత్సరం 320 ఇచ్చేసాను. మూడో సంవత్సరం 420 ఇచ్చేసాను. లాస్ట్ ఇయర్ 503 క్రియాశీలక సభ్యత్వాలు చేశాను. నేను జనసేన పార్టీలో ఫుల్ యాక్టివ్గా పనిచేస్తాను. ఎందుకంటే మాకు మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం. మెగా అభిమానులుగా మా కర్తవ్యం కూడా జనసేన పార్టీ చేయడానికి. ఓకే, సో డెఫినెట్లీ అండి. జనసేన ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కూడా అయిపోయారు. సో మరి ఎలా ఉంది ప్రస్తుతం జనసేన గురించి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆయన చేసే పనులు ఉన్నాయి కదా డిప్యూటీ సీఎంగా, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు సేవకుడు, అతను సేవ చేస్తాడు తప్ప ఏ విధమైన ఆశించడు. ఉన్న దాని సొంత సొమ్మును కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కార్గిల్ కానీ, వైజాగ్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడున్నా ఆయన విరాళాలు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారిని అందరం ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం ప్రజారాజ్యం పట్టిన ఆయనకి. ఈ టైంలో అప్పుడు మీ 99 టీవీ, ప్రైమ్ న్యూస్ ఈ ఛానల్ లేపడం వల్ల విశ్వప్రచారం చేశారు. ఇప్పుడంటే ప్రైమ్ న్యూస్, 99 టీవీ ఉండటం వల్ల విశ్వప్రచారం అనేది కొంత తగ్గింది. అప్పుడు ఆ ఛానల్స్ లేవు చిరంజీవి గారు అంటగా. చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం, ఆయన నెరవేరలేదు. ఆయన ఆశయం రూపంలో పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికైనా చూడాలనుకుంటున్నారు. చూడాలనుకుంటున్నారు. ఓకే అండి, ఖచ్చితంగా. మరి జనసేన పార్టీని ఇంకా అంటే ఇప్పుడు ఓకే బాగుంది, కానీ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా లేదా జనసేన పార్టీకి సంబంధించిన ఏమన్నా క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది. ఒక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నాను ఉండదు. అంటే ప్రభుత్వానికి ఉండదు, పార్టీకి సంబంధించి జనసేనని మనం ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్లాలన్నా లేదా పార్టీకి సంబంధించింది అయితే తీసుకోవచ్చు కదా. సో ఎలా తీసుకెళ్లొచ్చు ప్రజల్లోకి, ఇంకా ఎటువంటి చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు గ్రామాల్లో ప్రతి అభిమాని కష్టపడుతున్నాడు. కార్యకర్తలు పెద్దవాళ్ళ కంటే యువకులు ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్. అంటే ఆయన సినిమా చూడలేని వ్యక్తులు కూడా ఇప్పుడు ఫాలోయింగ్ యువతలో ఎక్కువ ఉందండి పెద్దవాళ్ళ కంటే. పవన్ కళ్యాణ్ గారికి బాగా పార్టీ అంటే ఇష్టం ఉంది యువతలో. కానీ ఇప్పుడు రీసెంట్గా మన శ్రీకాకుళంలో పవన్ కళ్యాణ్ నాయకులకి డైరెక్ట్ లైవ్ జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇక్కడ లైవ్లో చెప్పడం జరిగింది. అలాగే కార్యకర్తలకు యువతకి పవన్ కళ్యాణ్కి లైవ్లో అంటే వాళ్ళ అభిప్రాయాలు పవన్ కళ్యాణ్కి చెప్పగలుగుతారు. ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని, లేదా మనం ఇలా డ్యామేజ్ అవుతున్నాం, లేదా ఇలా జరుగుతుందని చెప్పడానికి ఉంటుంది. అలాగే జనసేన కార్యకర్తలకి ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ అంటే డైరెక్ట్గా జరగదు కాబట్టి కాన్ఫరెన్స్ ద్వారాగా నియోజకవర్గం దొరికింది. ప్రతి నియోజకవర్గం ఒక కాన్ఫరెన్స్ ఆయన తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా పార్టీ ఇంకా ముందుకెళ్తుంది. చాలా బాగా చెప్పారు, నిజంగా మంచి ఆలోచన. అంటే ఖచ్చితంగా ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ కాబట్టి, ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడన్నా కాకపోయినా రాజుల నియోజకవర్గం జనసేన పార్టీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో మొట్టమొదటి జనసేన పార్టీ కైవసం చేసుకున్నది రాజుల నియోజకవర్గం. అలాగే రెండోసారి కూడా భారీ మెజార్టీతో 39,300 ఓట్లతో మా రాజుల నియోజకవర్గం కైవసం చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టబోయిన నియోజకవర్గం కూడా రాజులే, దాంట్లో డౌట్ ఏమీ లేదండి. రాజోలు జనసేన పార్టీ బలంగా ఉంది ఆ విషయంలో. కానీ కార్యకర్తలకి ఇతనికి నియోజకవర్గాల ద్వారాగా కాన్ఫరెన్స్ కాల్స్ జరిగి మాట్లాడితే ఇంకా బాగుంటుంది, ఇంకా పార్టీ ఇంకా ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా అండి, ఇది మంచి ఆలోచన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని దృష్టి పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ కష్టపడటం వల్లే ఇప్పుడున్న మా స్థానిక ఎమ్మెల్యే దేవరప్రసాద్ గారు, మా నియోజకవర్గం పెద్ద లింగోలు పెద్దబ్బులు గారు వాళ్ళ సహకారంతో నన్ను పిలిచి పొదలాడ నీటి సంఘం అధ్యక్షులుగా జనసేన పార్టీ తరపుని నాకు అధ్యక్షులుగా కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మంచిది. అంటే జనరల్ గా రాజోళ్ళు ఇప్పుడు జనసేన పార్టీ నుంచే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే మరి పార్టీ తరపుని ఎమ్మెల్యే గారు మాకు జనసేన పెద్ద నాయకుడు లింగోలు పెద్దబ్బులు సహకారంతో నాకు పొదలాడ నీటి సంఘం ప్రెసిడెంట్ ఎన్డీఏ కూటమిలో ఇవ్వడం జరిగింది. మరి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి ఎలా వెళ్తుంది రాజోలు? ఉందండి. ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్లో అన్ని పథకాల మీద వెళ్ళేది, మన గవర్నమెంట్లో పోలవరం, అమరావతి, ఇటు 3 రకాలుగా కొంచెం నడుస్తుంది. టైం పడుతుంది మేడం, ఎందుకంటే అన్ని ఒకసారి జరగవు.
ఇప్పుడు రాజధాని చూసుకోవాలి, అన్నీ చేయాలి. పోలవరం చెయ్యాలి, అభివృద్ధి చూసుకోవాలి, రోడ్లు వేయాలి, పథకాలు కూడా జరగాలి. అన్నీ ఒకేసారి జరగాలంటే కొంచెం టైం పడుతుంది డెఫినెట్లీ. టైం పడుతుంది. ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా, ఒక సంవత్సరం కొంచెం అన్ని సర్దుకుంటాయి. ఖచ్చితంగా అండి. అలాగే మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసారా అసలు? కలిసాను. ఒక పార్టీ పెట్టక ముందమ్మా అభిమానిగా చాలాసార్లు కలవడం జరిగింది. పార్టీ పెట్టిన తర్వాత హైటెక్ సిటీలో రాష్ట్ర చిరంజీవత తెలంగాణ ఏపీ ముఖ్యమైన నాయకులతో నాయుడు గారి ఆధ్వర్యంలో హైటెక్ సిటీలో కలిసాం. తర్వాత 2019లో మా ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత ఎమ్మెల్యే గారి సమక్షంలో విజయవాడ మంగళగిరిలో కూడా కలవడం జరిగింది. అలాగే 2 times 3 times పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలో కలిసాం. సో అదనమాట. అంటే మీరు ఇప్పుడు పుట్టినరోజులకి చేస్తుంటారు కదా, అది ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఉంది నెక్స్ట్ ఆగస్ట్లో. సో ఆయన పుట్టినరోజు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కావచ్చు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్పెషల్గా అప్పుడు? మేము పుట్టినరోజు వస్తే అన్నదానాలని, దుప్పట్లని, బట్టల పంపిణీ అని. గతంలో రామచరణ్ గారి పేరు మీద కూడా రుద్రవామం చేయించాం, ఆయన ఆరోగ్యం బాగుండాలని రుద్రవామం. చిరంజీవి గారి పేరు మీద సుదర్శన వామం అని, మళ్ళీ నవగ్రహాల వామం అని. మా విలేజ్లో చిరంజీవి గారి కరోనా టైంలో మృత్యుంజయ వామం స్వామినాయుడు గారి సలహా మేరకు ఆరోపాలెం గ్రామంలో మృత్యుంజయ వామం చేయించాం. అలాగే ఇప్పుడు జరిగే బర్త్డే ఫంక్షన్ కూడా రాష్ట్రంలో నలుమూలలో అన్ని టెంపుల్స్లో కూడా హోమాలు నిర్వహిస్తాం. అన్ని టెంపుల్స్లో కూడా హోమాలు జరిగితే మా ఊరిలో కూడా ఆంజనేయ స్వామి సువర్ణార్చన దేవి కళ్యాణం కూడా చేయించాలనుకుంటున్నాం. ఆంజనేయ స్వామి సతీమణితో స్వామివారికి కళ్యాణం చేయించాలనుకుంటున్నాం. రాష్ట్రంలో నలుమూలలో కూడా చిరంజీవి గారి పుట్టినరోజుకి హోమాలు, కళ్యాణాలు, పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి. సో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. ఇంకా ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఫస్ట్ ఆంజనేయ స్వామి మాల వేయడం జరిగింది రాష్ట్రంలో. అప్పటి నుంచి ఇప్పుడు కూడా 25 సంవత్సరాల నుంచి అభిమానులు ఏ ఏరియాలో ఆ ఏరియాలో చిరంజీవి గారి పేరు మీద ఆంజనేయ స్వామి మాల వేయడం జరుగుతుంది. నేను కూడా వేసుకోవడం జరిగింది. ఇవరకు శ్రీనగర్ కాలనీలో ఆంజనేయ స్వామి టెంపుల్లో వేసుకున్నాను. తర్వాత శ్రీనగర్ నుంచి వచ్చినారు ఫిల్మ్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా ఆంజనేయ స్వామి మాల వేయడం, చిరంజీవి గారిని ఆదర్శం తీసుకుని ఆంజనేయ స్వామి మాల కూడా భక్తులుగా మేము మాల వేసుకుంటున్నాం. ఓకే, సో బాగుందండి. సో అంత బాగుంది. మొత్తానికి అయితే ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా చాలా బాగుండాలని అయితే మరి పూజలు, హోమాలు కూడా చేయిస్తున్నారు కదా. సో చాలా మంచి ఆలోచన. అలాగే రామ్ చరణ్ గారికి కూడా ఆయన బర్త్డే కూడా చేసేయమంటున్నారు కదా. రామ్ చరణ్ గారి సంబంధించిన బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తాం. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ కదా రామ్ చరణ్ గారు. నిర్వహిస్తాం, అన్నదానాలు చేస్తాం. ఇంకా పేదలకి దుప్పట్ల పంపిణీ అని, బుక్స్ పంపిణీ అని, పుస్తకాలు పంపిణీ ఎప్పుడు చేస్తుండే. మాకేంటంటే మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడైతే వీరాభిమానం. ఇంకా మెగా ఫ్యామిలీ తర్వాత ఇంకేది గుర్తురాదండి. ఇంకా మేము చిరంజీవి గారిని దేవుడితోటి కొలుస్తాం. ఓకే అండి. సో మీరైతే ఇంత చెప్తున్నారు. ఇంకొక డౌట్ ఏంటంటే మరి మీ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, సో వాళ్ళు ఏమంటారు మీరు వీటి కోసము బయటకు వెళ్తూ ఉంటే? కరెక్ట్ పాయింట్ ఎత్తారు. మేము 5 అన్నదమ్ములు ఉన్నాయి. మాతో మా సిస్టర్ ఒకళ్ళు, 6 కూడా మేము చిరంజీవి వీరాభిమానం. తర్వాత మా మిస్సెస్, మా అబ్బాయిలు 2 కూడా మెగా అభిమానులు. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ అంతానే. నేను ఇక్కడి నుంచి అన్నదానం చేసేప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి 15 రోజులు అక్కడ ఉంటాం, అన్నదానం చేసుకుని వచ్చాను. ఇప్పుడు కూడా అంతర్వేదికి 4-5 రోజులు ముందు వెళ్ళిపోతామండి. ఈ అన్నదాన కార్యక్రమం చేసుకుని మెగా ఫ్యామిలీతో అక్కడ ఉండి కార్యక్రమం సక్రమంగా చేసుకుని మేము 4 కూడా మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉండి కార్యక్రమం చక్కబెట్టుకుని 15 రోజుల తర్వాత అంతర్వేది నుంచి ఇంటికి వస్తాం. ఓకే, సో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీ పూర్తి సపోర్ట్ ఉందండి. ఖచ్చితంగా అండి, తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ చిరంజీవి గారి అభిమానులు. సో మీరు చేయడంతో పాటు వాళ్ళు కూడా చూసి చేసి కూడా ఆనందిస్తున్నారని అయితే మాకు ఖచ్చితంగా కనిపిస్తోంది అఫ్ కోర్స్. సో మరి ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తున్నా, 10 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 రిలీజ్ ముందు స్వామినాయుడు గారు, మన తాతంచెట్టి నాగేంద్ర, కొండలరావు, నేను, నాయుడు గారి ఆధ్వర్యంలో సినిమా హిట్ అవ్వాలని కాశీలో పూజ చేయించండి. మొట్టమొదటిసారి నేను కాశీ వెళ్ళింది, నాయుడు గారు కూడా వెళ్ళి కాశీలో పూజ చేయించాం. ఓకే, అదే సంవత్సరం చాలా టెంపుల్స్లో పూజలు చేయించాం. ఆంజనేయ స్వామి మాలలు వేసుకుని అందరం కూడా రాష్ట్రం నలుమూలలో శ్రీకాకుళం స్టార్ట్ చేసి మొత్తం అప్పుడు 23 జిల్లాల్లో కూడా పూజలు చేయించాం. మేము కాణిపాకంలో ఫస్ట్ పూజ చేయించినప్పుడు చిరంజీవి గారు అమ్మాయి, పెద్ద అమ్మాయి వచ్చి కూడా పూజలో పాల్గొంది ఆవిడ. అలాగే శ్రీకాకుళం రాజరాజేశ్వరి దేవాలయంలో 1001 శ్రీచక్రాలు ఉంటాయండి, చాలా ఫేమస్ అండి రాజరాజేశ్వరి దేవాలయం. అప్పుడు చిరంజీవి గారి మిస్సెస్, లక్క గారు ఇద్దరు వచ్చి పూజలు పాల్గొనడం జరిగింది. ఆ పూజలో నాయుడు గారు కూడా మేము అందరం కూడా పూజలో పాల్గొన్నాం. ఓకే, సో సూపర్ అండి. సో మరి ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది కదా ఆగస్టు 22న, మరి మీరేమేం ప్లాన్ చేస్తున్నారు వాటి కోసం? మేము బ్లడ్ క్యాంపులు, సువర్ణ ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవాలు,
రక్తదానాలు అన్నదానాలు చెయ్యాలనుకుంటున్నాం. కానీ ఇంతమంది మెగా అభిమానులు రాష్ట్రంలో 4 మూలల నుంచి చేస్తున్నాం. కానీ చిరంజీవి గారికి పద్మభూషణ అవార్డు వచ్చింది, డాక్టరేట్ అవార్డు వచ్చింది. కానీ భారతరత్న కావాలని అభిమానులుగా మా కోరిక. చిరంజీవి గారికి మా అభిమానుల కోరిక ఏంటంటే భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నారు. సరే, మరి దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఎవరైనా అంటే వినతి పత్రాలు అందజేయటం అలాంటి ఏమైనా ప్రభుత్వానికి పంపించారా? ఎంతమంది కార్యక్రమాలు చేస్తున్నారు. అవును, ఇప్పుడు మీ ఛానల్ ఇప్పుడు ఎంతమంది అభిమానులు చేస్తున్నారని మీ ఛానల్ ద్వారాగానే గుర్తింపు వస్తుందండి. అసలు ఏ అభిమాని ఎంతలా చేస్తున్నారు అన్నది. ఇలా ఫ్యామిలీలో చేయని వ్యక్తులు కూడా ఒక చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి భారతరత్న అవార్డు ఇవ్వడం అన్నది పొరపాటు ఏం కాదండి. ఆయన భారతరత్న అవార్డు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అవునండి, ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని పద్మ అవార్డ్స్ ఆయన్ని వరించాయి. సో మీరు అన్నట్టు నిజంగా భారతరత్న వస్తే తెలుగు ప్రజలం అందరం చాలా గర్వపడే ఒక రోజు అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అలా రావాలని అయితే కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో బ్లడ్ బ్యాంక్ చేస్తూ ఉంటారు, అంటే ఐ మీన్ బ్లడ్ బ్యాంక్ సంబంధించి రక్తదానాలు చేస్తూ ఉంటారంటారు కదా, మీరు పర్సనల్ గా రక్తదానం చేశారా? ఎన్నిసార్లు చేశారు? 16 సార్లు చేశారు. రెగ్యులర్ గా ఇంకా ఎప్పటికెప్పుడు నిర్వహించినప్పుడల్లా మీరు చేస్తూనే ఉంటారు, అవునా? ఓకే. సో చిరంజీవి గారితో ఈ విషయాలన్నీ మాట్లాడారా ఎప్పుడైనా? అంటే ఫస్ట్లో కలిసినప్పుడు బాగా మాట్లాడేవారు, బాగా రీచ్ అయ్యేవారు. తర్వాత మేము 10 సంవత్సరాలు ఊరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది కదా మేడం, ఆత్మాను కలిసి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. కొంచెం గ్యాప్ పెరిగేప్పటికి కొంచెం ఉంటుంది కాబట్టి అది ఉంటుంది. కానీ ఓ టైంలో చిరంజీవి గారికి ఒక విషయం చెప్పడం జరిగిందండి. మురగరాజ్ సినిమా టైంలో మాకు బాక్స్ రాలేదు, అప్పుడు బాక్సులు అండి, ప్రింట్లు కదండి. అప్పుడు ముఠా మేస్త్రి చూడాలని ఉంది ఇలాగా అన్నట్టు ఆయనకి వచ్చి కదా. చిరంజీవి గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. ఏమని చెప్పానంటే, ఇలాగా మీ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాం, మాకు ఎక్కువగా ఉన్నది ఫ్యూ పీపుల్స్, తాపి మేస్త్రులు, లేబర్ పని చేసుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఆ రిలీజ్ డేట్కి పనులు మానేసుకుని థియేటర్ కాడ ఉండేవాళ్ళు. అన్న టైంకి రావట్లేదంటే అప్పుడు నెక్స్ట్ సినిమా నుంచి అన్న టైంకి డేట్ రిలీజ్కి కరెక్ట్ టైంకి రావడం జరిగింది. మురగరాజు విషయంలో నేను గీతా ఆఫీసులో చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం కూడా జరిగింది. అలాగే మా అన్నదానం గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో అన్నది తక్కువ చెప్పడం అన్నది. కానీ నేనేంటంటే నేను అభిమానిగా ఇప్పుడు ఆయనకి తెలుసా తెలియదు అన్నది పక్కన పెట్టి 28 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆయన పేరు మీద, పవన్ కళ్యాణ్ పేరు మీద చిరంజీవి అన్నదాన సత్రం అన్నది నడుపుతున్నారు. సూపర్ అండి, నిజంగా మంచి కార్యక్రమం. 28 సంవత్సరాలు అంటే ఏ సంవత్సరం గ్యాప్ లేదు. ఓ సూపర్ అండి, చాలా అంటే ఖచ్చితంగా అభిమానం ఉండొచ్చు, కానీ అభిమానం కూడా ఇలా అంటే కొంతమందికి ఉపయోగపడేలాగా దాన రూపంలో కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేలా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అండి. సో అయితే ఇప్పుడు అన్నదానాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, కరోనా అన్నారు ఇందాక, కోవిడ్ టైమ్స్ అని చెప్పారు కదా. సో కోవిడ్ టైమ్స్ లో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జిల్లాలో 3 పాయింట్లు అని చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అన్నారు. రాజోలు లేదు అని అంటే స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో రాజోలు పాయింట్ తీసుకుని చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంకు పెట్టడం జరిగింది. చాలామంది కరోనా పేషెంట్లకి ఉచితంగా చిరంజీవి గారి పేరు మీద ఆక్సిజన్ బ్యాంకు ఇవ్వడం జరిగింది, సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా? అంటే కొంతమందికి ఆక్సిజన్ సిలిండర్స్ ఇప్పుడు కూడా అవసరం అవుతుంటాయి కదా, ఎవరికైనా అవసరం ఉంటే ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తాం. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కోవిడ్ మళ్ళీ కాస్త పెరుగుతున్నాయి కేసులు. సో ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలి అంటే మనకి రాష్ట్రంలో ఎక్కడ లేనిది ఒకటి ఉందండి. 2000లో మా తాలూకా ప్రెసిడెంట్ తాతాజీ గారి ఆధ్వర్యంలో ఒక కళ్యాణ మండపం కట్టాలని ఆయన ఆధ్వర్యంలో ఒక స్థలం కొనడం జరిగింది. 25 సెంట్లు భూమి. ఇప్పుడు కాదండి, అప్పుడు 2007లోనే కొనడం జరిగింది. అది ఎప్పటికైనా చిరంజీవి అభిమానులు, రాజుల నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గంలో అభిమానులు అందరూ కలిపి ఒక తాటి పేరు మీద అందరం కలిపి ఒక కళ్యాణ మండపం నిర్మించాలని స్వామినాయుడు గారి సహకారంతో, తాలూకా అధ్యక్షుడు సహకారంతో ఒక కళ్యాణ మండపం నిర్మించాలని మా అభిమానులందరూ ఒక కోరికండి. అలాగే తాటిపాక సెంటర్లో కూడా ఎప్పటి నుంచో రాజుల తాలూకా చిరంజీవి పవన్ సేవా సమితి మీద బస్ షెల్టర్ ఉందండి. మొన్న నూతనంగా తాతాజీ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆయన నిర్మాణంతో ఒక బస్ షెల్టర్ కూడా ఆయన కట్టించడం కూడా జరిగింది. ఓకే, మరి కళ్యాణ మండపం ఎప్పుడు? ఇంకా త్వరలో ఎప్పుడనేది చెప్పలేం, కానీ త్వరలో ఈ గవర్నమెంట్లో శంకుస్థాపన జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఖచ్చితంగా అండి, జరగాలని అయితే మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా అభిమానులకి చిరంజీవి గారికి వారధిగా ఉంటున్నది స్వామినాయుడు గారు. యాక్చువల్గా ఇవాళ ఎంత కార్యక్రమాలు జరుగుతుందన్నదంటే దీనికి నాయుడు గారే ఈ 4 రాష్ట్రాలు నలుమూలలో ఎక్కడెక్కడ అభిమానం ఉన్నదన్నది అతను
అతను అనుచరుల జాడల్లో మేము నడగలుగుతాం. చిరంజీవి గారి అభిమానం, నడిపించే నాయకుడు పూజారిగా స్వామినాయుడు గారు. అలా నడిపించి నాయకులు లేకపోతే మేము కూడా చాలా కష్టం, నడిపించి విధానం లేకపోతే. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారిని రాజకీయాలు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం, చిరంజీవి గారి రూపంలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాం. ఎప్పుడు కానీ చిరంజీవి గారికి గవర్నర్ తర్వాత రాష్ట్రపతి రావాలని ఆశిస్తున్నారు. సో మరి ఆ విధంగా ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? మీ అందరు ఫ్యాన్స్ కలిసి ఏం చేస్తున్నారు? మొత్తం తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఏపీ కానీ, తెలంగాణలో కానీ చిరంజీవి ఉన్నంత ఫాలోయింగ్ ఏ హీరోకి లేదు. నిజం మాట్లాడుకోవచ్చు. 5-6 రాష్ట్రాలు శాసించే ఏదైనా ఉందంటే మెగా ఫ్యామిలీ. అది గవర్నమెంట్ ఆలోచించాలి. 6 రాష్ట్రాలని శాసించే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఒక మెగా ఫ్యామిలీ ఉంది. ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన గవర్నరు, రాష్ట్రపతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. భారతరత్న. నిజంగా మెగాస్టార్ కి మెగాభిమానులు ఉన్నారని తెలుసు కానీ మిమ్మల్ని అందరినీ చూస్తే మాకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. నిజంగా మీ అభిమానం కావచ్చు అంటే మీ పర్సనల్ పనులన్నీ కూడా పక్కకు పెట్టి అవసరమైతే సేవా కార్యక్రమాల కోసం కావచ్చు, చిరంజీవి గారి కోసం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏమంటారు, మీరు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ప్రజలకి అంటే అభిమానాన్ని ఏ రకంగా చూపించాలనేది కూడా ఇంపార్టెంట్. అభిమానం ఉంటే మనం హీరోని ఒక్కరినే పొగట్టం కాదు, హీరోకి ఆయన ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని కూడా మీరు మీ వంతు బాధ్యతగా స్వీకరించి ప్రజలందరికీ సేవ చేస్తున్నారు కదా. సో నిజంగా చాలా గొప్ప విషయం అండి. ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీరు అన్నట్లు చిరంజీవి గారికి భారతరత్న రావాలని కోరుకుంటున్నాము. మీరు అన్నట్లు ఇంకా రాష్ట్రపతి, గవర్నర్ అలాంటివి ఏమైనా పదవులు వస్తే కూడా నిజంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన అభిమానాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మెగాస్టార్ చిరంజీవి 70వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ మెగా యాజమాని వారికి, చిరంజీవి గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి గారు ఎన్నో సినిమాలు తీసి మెగా అభిమానుల్ని మెప్పొందించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సో అదండి, చూశారు కదా. అంటే మన అందరికీ తెలిసిందే చిరంజీవి గారికి అభిమానులు ఉంటారు, మెగాభిమానులు ఉంటారని. కానీ ఆ మెగాభిమానులు మాట్లాడితే ఇలా ఉంటుందని మనకి ఇలా కొంతమందితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే నిజమైన వాళ్ళ అభిమానం ఎలా వ్యక్తపరుస్తున్నారు అనేది మనకి ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. కేవలం అభిమానించే సినిమాలు చూడటమే కాదు, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లు వీళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రజలకి అంటే ఏదో ఒక రకంగా సమాజానికి, ప్రజలకైతే చాలా ఖచ్చితంగా మంచి అంటే ఒక మంచి దిశానిర్దేశంతో చేయడంతో పాటు మంచి ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇలాగే కొనసాగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు కోరిన ఏవైతే కోరికలు ఉన్నాయో భారతరత్న కావచ్చు, చిరంజీవి గారిని ఇంకా గొప్ప పొజిషన్లో చూడాలనుకుంటున్నారు కాబట్టి అవన్నీ నెరవేరాలని అయితే మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా మన తెలుగు, మన మెగాస్టార్ చిరంజీవి గారు అంత గొప్ప స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మనందరం ఆనందంగా ఫీల్ అవుతాం. కాబట్టి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాగే వీళ్ళ సేవా కార్యక్రమాలు ఇలాగే ఇంకా కంటిన్యూ అవ్వాలని, ప్రజలు ఇంకా లబ్ధి అంటే లబ్ధి అని చెప్పలేం కానీ ప్రజలకు ఇంకా ఉపయోగపడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.